హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో యాక్సెంచర్ కంపెనీ నుంచి ఫ్రెషర్స్ని అయితే భారీగా రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారండి. కాబట్టి ఈరోజు మనం ఈ వీడియోలో ఈ జాబ్కి ఎలా అప్లై చేసుకోవాలి ఫుల్గా తెలుసుకుందాం. కాబట్టి వీడియో అండ్ వరకు చూడండి, ఫుల్ ఇన్ఫర్మేటివ్గా ఉండిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. మీరు జాబ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు వెంటనే ఈ వెబ్సైట్కి అయితే రీడైరెక్ట్ అవుతారు. ఈ వెబ్సైట్కి రీడైరెక్ట్ అయిన తర్వాత ఇక్కడ మీకు జాబ్ డీటెయిల్స్ చూసుకొని ఇక్కడ రీడ్ మోర్ ఆప్షన్ ఉంది కదా, ఈ రీడ్ మోర్ ఆప్షన్ అయితే మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది. ఈ రీడ్ మోర్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా సమ్ యాడ్స్ వస్తే ఇవి క్లోజ్ చేసుకోండి. క్లోజ్ చేసుకున్న తర్వాత మీరు ఇలా కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే యాక్సెంచర్ హైరింగ్ ఫర్ ఫ్రెషర్స్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ రూల్ బెంగళూరు లొకేషన్ అని ఉంటుంది. అది చూసుకున్న తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే టేబుల్ ఆఫ్ కన్సెంట్ ఉంటుందండి. ఈ టేబుల్ ఆఫ్ కన్సెంట్లో మొత్తం చూసుకున్న తర్వాత ఫస్ట్గా అబౌట్ కంపెనీ, ఈ కంపెనీ గురించి అయితే మనం ముందుగా తెలుసుకుందాం. ఈ కంపెనీ అనేది కన్సల్టింగ్ అండ్ టెక్నాలజీ సర్వీస్ కంపెనీ. ఈ కంపెనీలో మొత్తం 7 లక్షలకు పైగా ఎంప్లాయీస్ అయితే పనిచేస్తున్నారు. అలాగే ఈ కంపెనీస్ 120 దేశాల్లో ఈ కంపెనీలు అనేవి విస్తరించి ఉన్నాయి. కాబట్టి ఈ కంపెనీ అనేది కస్టమర్ సర్వీస్ అసోసియేట్ విభాగంలో భారీగా జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత మీరు కింద స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మీకు జాబ్ డీటెయిల్స్ అలాగే జాబ్ రోల్ మొత్తం అది ఉంటుంది. ఇక్కడ మీరు జాబ్ రోల్ చూసుకున్నట్లయితే కస్టమర్ సర్వీస్ అసోసియేట్, అలాగే మీరు ఈ జాబ్ రోల్లో కీ రెస్పాన్సిబిలిటీస్ అనేవి కింద మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు చూసుకొని అలాగే ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే చూసుకోండి. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ జాబ్కి ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో అయితే మీరు డిగ్రీ కానీ బీటెక్ కానీ చేసి ఉండాలి. అలాగే ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే మీ దగ్గరే ఉంచుకోవాలి, ఎందుకంటే వెరిఫికేషన్ టైంలో ఉపయోగపడతాయి. తర్వాత ఈ జాబ్ రోల్కి రిక్వైర్డ్ స్కిల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మీరు ఇంగ్లీష్ అయితే బాగా మాట్లాడడం వచ్చి ఉండాలి. తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే మీ దగ్గర ఉండాలి. నెక్స్ట్ మీకు కనీసం బేసిక్గా అయినా సరే కంప్యూటర్ వాడటం వచ్చి ఉండాలి. అలాగే మీరు కస్టమర్స్తో చాలా నమ్మకంగా మాట్లాడాలి, ఎందుకంటే కస్టమర్స్ ఉండడం వల్లే కంపెనీ కూడా ఉంటుంది. అలాగే మీరు టీం వర్క్ అనేది మెయిన్గా చేయవలసిన పని. ఈ కంపెనీనే కాకుండా ఏ కంపెనీలో అయినా సరే టీం వర్క్ అయితే మీరు చేయాలి. అలాగే కింద చూసుకున్నట్లయితే శాలరీ డీటెయిల్స్లో మీకు ఈ జాబ్ రోల్కి ఒక సంవత్సరానికి 3.6 ల్యాక్ పర్ యానం అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఒక నెలకి సుమారుగా 30,000 అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే 5 ల్యాక్ పర్ యానం కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ జాబ్ రోల్లో ఎడిషనల్ బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా ఈ జాబ్ రోల్లో మీకు మెడికల్ సదుపాయం అనేది కల్పిస్తున్నారు. అలాగే మీ వర్క్ని బట్టి బోనస్ కూడా ప్రతి సంవత్సరం పెంచుతారు. అలాగే మీరు బాగా వర్క్ చేస్తే మీకు ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఈ జాబ్ లొకేషన్ కోసం ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీకు జాబ్ వచ్చిన తర్వాత ఈ జాబ్ని మీరు బెంగళూరులో పనిచేయవలసి ఉంటుంది. అలాగే బెంగళూరు అనేది డెవలప్డ్ నగరం కాబట్టి ఇందులో మీకు అనేక కంపెనీలు ఉంటాయి. తద్వారా మీరు ఎలాంటి కంపెనీకైనా వెళ్ళి ఆ కంపెనీ యొక్క వాతావరణం ఎలా ఉందో తెలుసుకోవచ్చు. అలాగే ఇలాంటి బెంగళూరులో అనేక ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తారు. అలాగే ఈ జాబ్ని మీరు ఫుల్ టైమ్గా చేయవలసి ఉంటుంది. అలాగే 6 రోజులు పనిచేయాలి, ఒక రోజు మీకు వీక్ ఆఫ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మీరు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసి ఉండాలి. తర్వాత మీకు ఫస్ట్ అయితే యాప్టిట్యూడ్ టెస్ట్ అయితే మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి హెచ్ఆర్ ఇంటర్వ్యూలో మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మీకు అడగడం జరుగుతుంది. ఈ మూడింటిని కూడా మీరు పాస్ అయితే మీకు మీ ఈమెయిల్ ఐడికి వాళ్ళు ఆఫర్ లెటర్ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు అప్లై ప్రాసెస్ కోసం అయితే తెలుసుకుందాం. ముందుగా మీరు ఈ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోండి. చూసుకున్న తర్వాత మీరు ఇక్కడ కింద నేను ఇచ్చిన అఫీషియల్ అప్లై లింక్ ఉంది కదా, ఈ క్లిక్ చేయడం అయితే మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు డైరెక్ట్గా కంపెనీ యొక్క కెరీర్ పేజ్కి అయితే రీడైరెక్ట్ అవుతారు. అయిన తర్వాత అక్కడ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. అక్కడ అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత మీరు ప్రతి ఒక్కటి కూడా తప్పులు లేకుండా ప్రతి ఒక్కటి ఆప్షన్ కూడా ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత మీరు రెజ్యూమ్ అప్లోడ్ చేసేటప్పుడు రెజ్యూమ్ని ఒకసారి అప్డేట్ చేసి ఆ తర్వాత అప్లోడ్ చేయండి. ఒకసారి మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అన్నీ చూసుకొని మీరు అన్నీ ఓకే అనుకుంటే అప్పుడు లాస్ట్లో మీరు సబ్మిట్ అయితే చేయండి. ఈ విధంగా మీరు జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.